సో హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది కొత్త ఛానల్ అన్నమాట. సో ఈ వీడియో స్పెషల్ గా మీకోసమే చేస్తున్నా. వీడియోని స్కిప్ చేయదు. చాలా మంది నాకు చెప్తూ ఉంటారు, బంజారా లాంగ్వేజ్ నేర్పండి నేర్పండి, నాకు మాట్లాడడం చాలా ఇష్టం, మీ వాళ్ళతో మాట్లాడాలి, మంచిగా ఉంటుంది మీ లాంగ్వేజ్ అని చాలా మంది అన్నారు. ఎవరి వాళ్ళు వర్క్ లో బిజీ అయిపోవడం వల్ల ఎవరు నేర్పించలేకపోయారు. సో నేను మీకోసం స్పెషల్ గా ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను కనిపిస్తున్నా కదా, సో ప్రతి పార్ట్ ని ఏమంటారు అది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం ఏ పార్ట్ ని ఏమంటారు మనం ఇక్కడ రాసేస్తాను. నేను తెలుగులో రాస్తా, తర్వాత బంజారాలో రాస్తా. అదే తెలుగు వర్డ్స్ ఏ ఉంటాయి. లైక్ మీకు అర్థమయ్యేటట్టు తెలుగులో రాస్తున్నా. ఓకే, గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ వీడియోని స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా వినాలి. ఓకే, నేను ఇక్కడ రాస్తాను, మీరు నోట్ కూడా చేసుకోండి. తర్వాత మీకు ఫర్దర్ ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ మీకు గుర్తుండిపోతుంది. ఓకే, ఫస్ట్ మనం హెడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మన హెయిర్ ఉన్నాయి కదా, హెయిర్ ని ఏమంటారు తెలుగులో? వెంట్రుకలు అంటారు. ఓకే కదా, ఇక్కడ రాస్తాం మళ్ళీ కలు. వెంట్రుకలు ఇది తెలుగులో, దేంట్లో? తెలుగులో. ఇది తెలుగులో వెంట్రుకలు. వెంట్రుకలు మీన్స్ హెయిర్. ఏంటిది? హెయిర్. దిస్ ఇస్ హెయిర్. ఓకే, తెలుగులో వెంట్రుకలు. ఓకే, అర్థమైందా? తర్వాత ఇప్పుడు ఇన్ బంజారా లాంగ్వేజ్, బంజారా లాంగ్వేజ్ లో ఏమంటారు? లట్ట. లట్ట ఏమంటారు? లట్ట. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ లో రాస్తా చూడండి. ఏమంటారు? లట్ట. బంజారా లాంగ్వేజ్ లో లట్ట అంటారు. ఓకే, గుర్తు పెట్టుకోండి, బంజారా లాంగ్వేజ్. ఓకే, ఇది బంజారా లాంగ్వేజ్ లో లట్ట అంటారు. ఓకేనా, ఇది ఫస్ట్ వర్డ్. ఇప్పుడు లట్ట అయిపోయింది. ఓకే, తర్వాత ఇది హెడ్. హెడ్ ని ఏమంటారు? మెదడు. ఓకే, లైక్ మెదడు మీన్స్ బ్రెయిన్. ఓకే, ఈ మొత్తం పార్ట్ బ్రెయిన్. ఓకే, లేదా తల కూడా అంటారు. తల రాసేద్దాం. ఓకేనా, తల అంటే ఈ పార్ట్ నుంచి వస్తుంది, అందుకే నేను ఇక్కడ నుంచి చెప్తున్నా. తల కూడా, సరేనా? తల. తల. ఓకే, తల ఇది తెలుగులో. పెట్టుకోండి, తల. అదే బంజారా లాంగ్వేజ్ లో ఏమంటారు? ముండి. ఏమంటారు? ముండి. ముండి పలకండి ఒకసారి. ముండి. ఓకే, ముండి. ముండి. నేను ఎవరికి తిట్టలేదు, జస్ట్ ఇలా ఉండదు, అందుకే చెప్తున్నా. అదే కొందరు సమ్ యూజ్ చేస్తారు కదా, లైక్ ఏదేదో ఎక్స్. ఓకే, ముండి అంతే, ముండి. ఇది నేను ఇంగ్లీష్ లో రాస్తున్నా. ముండి అర్థమైంది కదా, ముండి. MUNDY, ముండి. ఓకే, ఇది బంజారాలో. నోట్ చేసి బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పిస్తున్నా అనమాట. ఓకే, ఎంత తొందరగా నేర్చుకుంటే అంత తొందరగా మాట్లాడడం వస్తుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ మనం బాడీ ఒకటే నేర్చుకున్నాం, ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుంది అనమాట. అందుకే మీకు బాడీ పార్ట్స్ నేర్చుకుంటాం. డైరెక్ట్ సెంటెన్స్ నేర్పి అంటే డైరెక్ట్ సెంటెన్స్ కూడా నేర్పిస్తా, అలా కూడా ఓకే. బట్ బేసిక్ తోటి నేర్చుకుంటే బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అందుకే నేను బేసిక్ తోటి నేర్పుతున్నా. ఓకే, హ్యాండ్స్ ఉన్నాయి కదా, చేతులు. ఓకే, చేతులు. చేతులు మీన్స్ హ్యాండ్స్, 2 హ్యాండ్స్. ఓకే, చేతులు రెండో వచ్చేసినాయి దాంట్లో. ఓకే, ఇది తెలుగులో. ఓకేనా, తెలుగు. ఓకేనా, ఇప్పుడు ఇవే హ్యాండ్స్ బంజారాలో ఏమంటారు? ఏమంటారు? హాత్. హాత్ ఏమంటారు? హాత్. హాత్ ఏమంటున్నారు? హాత్. గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నేను ఇంగ్లీష్ లో రాస్తున్నా మళ్ళీ. ఓకే, ఏమంటున్నారు? హాత్. ఓకే, చేతులను హాత్ అంటారు. ఓకేనా,
గుర్తు పెట్టుకోండి, ఇది బంజారాలో. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ మొత్తం ఛాతీ. ఓకే, ఛాతీ. అదే బంజారా లాంగ్వేజ్ లో ఛాతీ, ఛాతీ, సారీ. ఓకే, ఛాతీ, ఛాతీ. ఓకే, ఇది బంజారాలో. నెక్స్ట్ వర్డ్ కాళ్ళు. కాళ్ళు అంటారు కదా, కాళ్ళు, కాళ్ళు. ఇది తెలుగులో ఓకే ఏమంటారు? కాళ్ళు. అదే బంజారా లాంగ్వేజ్ లో ఏమంటారు? టాంగే. ఏమంటారు? టాంగే, టాంగే. ఓకే, ఇది బంజారాలో. ఓకే, 5 words చాలు. ఓకే, ఇది ఒకటి నోట్ చేసుకోండి. ఓకే, తొందరగా. ఓకే, సో ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో, నెక్స్ట్ వీడియోలో నేను 5 words ను మళ్ళీ మీకు వేరే విధంగా నేర్పిస్తాను. ఓకే, ప్రతి వీడియోని మీరు స్కిప్ చేయకుండా డైలీ లైఫ్లో కొంచెం యూజ్ చేయండి. ఓకే, మీరు చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, నాకు కూడా నేర్చుకోవాలి ఇలా అని, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.